సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, నేను విజయ్. పాకిస్తాన్కి అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ దేశానికి మన దేశానికి సంబంధించిన భద్రత విషయాలపై అనేక సమాచారాన్ని అంతా కూడా కొంతమంది చేరవేశారు, పాకిస్తాన్కి గూఢచర్యం చేశారు. అందులో ముఖ్యంగా కొంతమంది యూట్యూబర్స్, జ్యోతి మల్హోత్రా కావచ్చు, అలాగే మన తెలుగు వ్యక్తి అయిన వైఎస్ సన్నీ యాదవ్. సో నిజంగా ఈ యూట్యూబర్స్ పాకిస్తాన్కి ఎలాంటి సమాచారం ఇస్తారు, ఎన్ఐఏ ఎందుకు అంత సీరియస్గా తీసుకుంది, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివి రావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎవరైతే దేశ ద్రోహులు ఉన్నారో, ఎవరైతే ఇప్పటివరకు పాకిస్తాన్కి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళని ఏరివేసేటువంటి పనిలో ఎన్ఐఏ ఉంది. సో ఇప్పుడు తేజ మల్హోత్రా కావచ్చు, జ్యోతి మల్హోత్రా కావచ్చు, అలాగే సన్నీ యాదవ్ కావచ్చు, వీళ్ళని అరెస్ట్ చేసింది. అంటే ఎలాంటి సమాచారం వీళ్ళు అక్కడికి ఇచ్చే అవకాశం? నిన్న ఒక వార్త వచ్చిందండి. జ్యోతి మల్హోత్రా అన్న ఆవిడ పాకిస్తాన్కి 4 సార్లు వెళ్ళినట్టు వీసా రిపోర్ట్స్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఈ 4 సార్లు వెళ్ళినప్పుడు, వెళ్ళకముందు, వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ వారణాసి విజిట్ చేసింది. ఇప్పుడు వారణాసి అన్నది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓన్ కాన్స్టిట్యూన్సీ. నియోజకవర్గం తర్వాత 5000 years ఓల్డ్ రికార్డెడ్ సివిలైజేషన్లో ద ఓన్లీ లివింగ్ సిటీ అని పేరు. థర్డ్ థింగ్, హిందువులకి చాలా ఇది ముఖ్యమైనది. ఇది ఇప్పుడు అక్కడ వీడియో తీస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని ఇప్పుడు గుళ్ళోకి వెళ్తున్నప్పుడు ఈ వీడియో తీయి, అక్కడి వరకు గర్భగృహం ఎక్కడి వరకు వెళ్ళిస్తారు, దాని తర్వాత బయటకు వచ్చినప్పుడు ఎలా రావస్తున్నారు, ఇందులో సెక్యూరిటీ అరేంజ్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ఎవరు చెక్ చేస్తున్నారు, ఊరికనే జస్ట్ కర్సరీగా చెక్ చేస్తున్నారా, అంటే పైన చెక్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా తడిమి చెక్ చేస్తున్నారా, అది డేటా వస్తుంది. 2008లో మన బాంబేలో అయిన దాంట్లో ఈ వీడియోస్ అన్నీ హెడ్లీ అని ఒక హాఫ్ పాకిస్తానీ హాఫ్ అమెరికన్ విత్ బ్లూ ఐస్, ఇతను ఇండియాలో ఆపరేట్ చేస్తున్నాడని మనకు ఎప్పుడో తెలిసిందే. కాకపోతే అతను ఎవరో తెలియలేదు, పట్టుకోలేకపోయాడు. దాని తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత తెలిసింది ఇతను ఇచ్చాడని. ఆయన మామూలుగా సెలబ్రిటీస్ని ఆధారం చేసుకుని మొత్తం అంటే తాజ్మహల్ హోటల్లో ఎన్ని అడుగులు వేస్తే మీకు గేట్ వస్తుంది, ఎన్ని అడుగులు వేస్తే లెఫ్ట్ తిరగచ్చు, ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఈ సైడ్ని, ఎన్ని అంతస్తులు ఎక్కితే రూఫ్ వస్తుంది, రూఫ్ పైన ట్యాంక్ ఎక్కడెక్కడ ఉంది, ఇవన్నీ వీడియో తీసి పంపించారు. ఇవన్నీ వీడియోస్ ఇప్పుడు మీరు ఎలాగా ఎడిట్ చేసుకుని అంతా చేసుకుంటారో అక్కడ కూడా స్పెషలిస్టులు ఉంటారు. సో ఇద్దరు యూట్యూబర్స్ నుంచి వేరువేరుగా రికార్డింగ్ చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత దీన్ని ఒక వర్డ్ ఉందండి, మొజాయిక్ అంటారు మేము. అంటే దాన్ని ఒక విధంగా చూస్తే ఏంటంటే 3D ఇమేజ్ జనరేట్ అవుతుంది. దీన్ని ఈ మధ్యన 3D కూడా జనరేట్ చేయొచ్చు సాఫ్ట్వేర్తో. అంటే మనం తీసిన వీడియోని 3D కింద చేయించాను. ఓకే. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఈ రోజుల్లో అమెజాన్ వీటిలో కొంటా ఉంటే షో యువర్ అంటే మీ రూమ్ లో వస్తువు ఉన్నట్టు ఆ రూమ్ లో ఎలా ఫిట్ అవుతుంది, ఇవన్నీ అడ్జస్ట్ అవుతుంది కదా. అంతవరకు దాన్ని ఎడిట్ చేసి ఒక ప్రాపర్ సినిమా చేస్తారు. దీన్ని ఆ టెర్రరిస్టులకు చూపిస్తారు. దీని తర్వాత అట్టలతోటి మన సినిమాలో ఎలాగా రామోజీ ఫిల్మ్ స్టూడియోస్లో ఎలా చేస్తారో ఒక అట్టలతోటి రఫ్గా ఒక చూపించి, ఇదిగో ఇది నువ్వు ఇప్పుడు ఇది హోటల్ లేకపోతే ఇది రైల్వే స్టేషన్, ఒక సెట్లా వేసి అందులో ప్రాక్టీస్ చేస్తారు. ఇంత జరుగుతుందండి. మీకు 26/11 అంతేదో ఓ రోజు పొద్దున్నే లేచి 10 మందిని వెళ్ళిపోవడం లేదు. వీళ్ళందరిది బోల్డంత ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్. జర్నలిస్టులు ఇక్కడి నుంచి లైవ్ కవర్ చేస్తుంటే అది వీడియోలో చూసి అక్కడి నుంచి కరెక్షన్స్ ఇవ్వగలిగారు. అవును, ఎప్పటికప్పుడు ఉగ్రవాదులంతా కూడా పాకిస్తాన్ నుంచి వీళ్ళకి వచ్చిన లైవ్ టెలికాస్ట్లో వచ్చాయి. సో ఈ విధంగా ఏంటంటే ఈ యూట్యూబర్స్ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి నేను పాకిస్తాన్కి హెల్ప్ చేద్దామని వీళ్ళు ద్వేషంతో వెళ్ళిండకపోవచ్చు, కానీ ట్రాప్లో పడతారండి. ఇప్పుడు అంటే మీడియాలో వస్తున్న కథల ప్రకారం ఏంటి, ఒక స్మార్ట్ ఆపరేటర్ కల్టివేట్ చేసుకున్నాడు ఆవిడని, ఈవిడికి వీసా కావాలి, ఎందుకంటే ఒక టూరిస్ట్ స్పాట్ పంజాబ్ వాళ్ళ టూరిస్ట్ స్పాట్ కవర్ చేయాలనుకుంది, హిందువులకి వీసా ఇవ్వరు. సో నాకు వీసా కావాలంటే ఆయన హెల్ప్ చేశాడు. ఆయన హెల్ప్ చేయగానే మామూలుగా ఇంకా మెల్లగా పరిచయం పెరిగింది. పార్టీస్ పిలిచారు, వాళ్ళ ఫౌండేషన్ డేకి పిలిచారు, హ్యాపీ ఇంత పెద్దరికం ఇస్తున్నట్టు. సో పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు 6 పోలీస్ ఎస్కాట్ ఇచ్చారు, అకామిడేషన్ ఇవన్నీ ఇచ్చి ఉంటారు. దీని తర్వాత మధ్యలో ఇండోనేషియా, చైనా ఇవన్నీ తిప్పారు. చైనా, ఇండోనేషియా ఏంటంటే ఇండోనేషియా ఎస్పెషల్లీ అక్కడ ఏం చేశారో అంటే యూట్యూబర్ కింద, ఇన్ఫ్లుయెన్సర్ కింద ఈవిడ వాల్యూ పెంచుతున్నారు.
ఎప్పుడైతే ఈ సెలబ్రిటీస్ ఉంటారో వీళ్ళకి ఏంటంటే యాక్సెస్ ఈజీ అవుతుంది, ఈజీ అవుతుంది. ఎక్కడైనా సరే, ఇంక్లూడింగ్ సెన్సిటివ్ Permissions ఇన్స్టిట్యూషన్స్లో కూడా కానీ. పర్మిషన్స్ ఈజీ అవుతాయి. Hmm. తర్వాత వీళ్ళ సెక్యూరిటీ వీళ్ళందరికీ కొంచెం ప్రైవేట్ ఎంట్రన్స్లు దొరుకుతాయండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు, ఏ షారుఖ్ ఖాన్ అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు మామూలు మనలాగా ఎంట్రన్స్లో కాకుండా వేరే సైడ్ ఎంట్రన్స్ నుంచి తీసుకెళ్ళిపోతారు, celebrities సెలబ్రిటీ ఉంటారు. పేపరాజీ ఉంటుందని చెప్పి. సో అటువంటి వీడియోస్ తీసినప్పుడు ఏంటంటే క్లారిటీ తోటి వస్తుందండి. కొన్ని వీక్ పాయింట్స్ పసిగడతారు. ఇప్పుడు మనకి జనరల్గా కూడా మనం ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదన్నా మిలిటరీ ఎయిర్ బేస్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లో ఏం చెప్తారంటే మీరు మొబైల్తో షూట్ చేయొద్దు అని చెప్పి ఎయిర్ హోస్టెస్ పదే చెప్తుంటారు. అందుకనేనా ఈ రీజన్ కోసమేనా? అది ఇంకోటి కూడా అండి, ప్రైవసీ ఆఫ్ అదర్ ప్యాసింజర్స్. ఎందుకంటే జనరల్గా కాదు సార్, అంటే బయట నుంచి విండో నుంచి బయట విండో నుంచి షూట్ చేయొద్దని చెప్పి, ఎస్పెషల్లీ ఇప్పుడు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ఉందనుకోండి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ యాక్చువల్గా శ్రీనగర్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్పోర్ట్. సివిలియన్స్కి పర్మిషన్ ఇచ్చారు అంతే ల్యాండ్ అవ్వడానికి, కానీ అది మిలిటరీకి సంబంధించి మిలిటరీ ఎయిర్పోర్ట్. ఓకే. అక్కడ రాడార్ స్టేషన్స్ ఉన్నాయి, తర్వాత ఫైటర్ విమానాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అసెట్స్, హెలికాప్టర్స్ ఉన్నాయి. అవన్నీ ఒక్క వీడియో కనిపిస్తుంటాయి. అవును, అవన్నీ యాక్చువల్గా ల్యాండ్ అయ్యేటప్పుడు నేను కూడా చూసాను. కనిపిస్తాయండి. అవును. సో ఒక వీడియో తీస్తే చాలు అవన్నీ వచ్చేస్తాయి. సో 2-3 వీడియోలు అలా తీస్తే చాలు మీకు ఎక్స్పర్ట్ అంటే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి గ్రహించవచ్చండి. సో ఇప్పుడు సన్నీ యాదవ్ ఇతను ఏకంగా బైక్ వేసుకొని 2 సార్లు వెళ్ళాడు లోపలికి, పాకిస్తాన్ లోపలికి అని అతన్ని కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. అతను చేసిన మిస్టేక్ ఏమై ఉంటుంది? అతను ఎలాంటి సమాచారం ఇచ్చి ఉండొచ్చు? ఇంకా కూడా నేరం ఇప్పుడు నిరూపితం కాలేదు. ఈ కేసు నాకు తెలియదండి, నేను చదవలేదు ఈ కేసు గురించి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్ఐఏ విచారించినంత మాత్రాన అతను కల్పిట్ అనుకోకూడదండి. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది ఇన్నసెంట్గా కూడా చేస్తారు తెలియకుండా. ఇది ఆర్మీలో చాలాసార్లు ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తాయండి. ఫోన్ కాల్స్ వచ్చి మీ జనరల్ ఎక్కడ ఉన్నాడు ఈరోజు పొద్దున్న, ఆయన ఇంట్లో వాళ్ళు ఏంది తెలియకుండా పొద్దున్నే ఏముంది పొద్దున్నే ఆయన గౌహతి వెళ్ళారు అంటారు. జనరల్గా చెప్పేస్తారు ఏముంది ఎవరో తెలిసిన వాళ్ళు. అది ఏంటంటే శత్రువులు కూడా అయి ఉండొచ్చు. శత్రువులు అయి ఉండదు, శత్రువులే చేస్తారండి అలాగా. మిలిటరీ వాళ్ళకి చేస్తారు. నంబర్లు ఉన్నాయి కదండి, నంబర్లు అందరికీ దొరుకుతాయి. ఇప్పుడు నాదే నెంబర్ చూసుకోండి, చాలామంది నా ర్యాంక్ మీద సేవ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా నాకు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నుంచి మొన్న అది ఎక్సైజ్ అయినప్పుడు నాకు కాల్స్ అక్కడి నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ టెలిఫోన్ డైరెక్టర్లో నా పేరు మారలేదు. నా పర్సనల్ నెంబర్ అక్కడ ఉండిపోయింది. డిజాస్టర్ మేనేజ్మెంట్కి నేను నోడల్ పర్సనాలిటీ. సో నాకు ఫోన్లు వచ్చినాయి. నేను అప్పుడు చెప్పాను, నేను ఎప్పుడో రిటైర్ అయిపోయి 6 ఏళ్ళు అయిపోయింది, అక్కడెక్కడ లేనని. ఆ నెంబర్ పబ్లిక్ దొరుకుతుంది. సో ఫోన్ చేసి అడుగుతారు ఏముంది, లేకపోతే ఫ్రెండ్షిప్ కింద. ఇప్పుడు పాకిస్తాన్ ఎంబసీలో వీటిలో ఎంత ట్రైన్డ్ పర్సనల్ ఉంటారంటే వాళ్ళకి ఆర్మీలో బ్యాచెస్ ఏముంటాయి, ఈక్వల్ ఎవరు. ఇప్పుడు వివి రావు గారు సుమన్ టీవీకి వెళ్ళారు. సుమన్ టీవీకి వెళ్తే ఎవరిని కలుస్తారు? విజయ్ని కలుస్తారు. విజయ్ని కలుస్తారంటే ఇప్పుడు విజయ్కే ఫోన్ చేస్తారు, ఈరోజు వివి రావు గారికి వచ్చారా అంటే మీరు రాలేదని చెప్తారు. ఎందుకు రాలేదు? ఓహో ఆయన శ్రీనగర్ వెళ్ళారు. వెంటనే మీ ద్వారా కూడా నాకు మీరేం చేస్తారు, ఓహో నేను ఆయన ఫ్రెండ్షిప్ని, ఆయన నెంబర్ దొరకట్లేదు, మీ నెంబరే ఉంది నా దగ్గర, మీరు ఆయన నెంబర్ ఇస్తారా లేకపోతే మీరు కనుక్కుంటారా, ఆయనకి ఏదో చేశారు కదా, చాలా వీడియోస్ చేశారు కదా, ఒకసారి కనుక్కోండి, నేను ఆయనకి సంబంధించిన రిలేటివ్ లేకపోతే ఏదైనా చెప్తారు, కొలీగ్ ఏదో ఒకటి చెప్తారు. జనరల్ గా నిజమే అనుకుంటారు. సో డేటా ఇచ్చారు. అలా కూడా ఇన్ఫర్మేషన్ లాగుతారు సార్? లాగుతారు. అంటే వీడియో తీయడం వల్ల ఇంత ప్రమాదం ఉందండి. మీకు ఇప్పుడు గూగుల్ లెన్స్ ఉందండి. గూగుల్ లెన్స్లో మీకు మెయిన్ స్ట్రీట్ కార్నర్స్ అన్నీ వస్తాయి. అందులో కొన్ని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ ఉందనుకోండి, లైవ్ వస్తుంది మీకు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ ఎన్నిసార్లు అటాక్ అవ్వడానికి గురైందండి, లేకపోతే చిన్న సైజ్, అది పెద్ద ఏరియా కాదు, 200 మీటర్స్ బై 50 మీటర్స్. సో ఆ విధంగా ఏంటంటే అక్కడ ఎవరైనా వీడియో తీసి చూపిస్తూ ఉంటే వాడికి టెర్రరిస్టులకు కూడా మామూలుగా వేరే వాడి గైడెన్స్ ఇవ్వచ్చండి. మీరు అన్నట్టుగా ఇప్పుడు మిలిటరీ ఎయిర్ బేస్ ఉన్నటువంటి ఆ ప్రాంతాలు లేదంటే ఎయిర్పోర్ట్స్ కావచ్చు. మిలిటరీయే కాదండి, ఇప్పుడు టార్గెట్స్ అంటాం. మీరు వాడాల్సిన వర్డ్ మిలిటరీ టార్గెట్స్, సివిలియన్ టార్గెట్స్ అనుకోండి ఉంటాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈవినింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తే ప్లాట్ఫామ్ మీద నుంచోడానికి మనకి అక్కడ వందే భారత్ లాంచ్ చేసిన టైంలో ఇదే ఈవెంట్ అంతా ఎంత రష్ ఉందో తెలుస్తుంది, చూపించింది. ఆ టైంలో ఒక మామూలుగా చిన్నది ఏదైనా చేస్తే బోల్డ్ అంత డేంజర్ కదండి. అటాక్ చేస్తే ఏదైనా బ్లాస్ట్ అవసరం లేదండి, అటాక్ చేస్తున్నా పర్వాలేదు.
అంటే వీళ్ళు తెలిసి తెలియక కూడా చేసి ఉండొచ్చు. మీరు అన్నట్టు ఎవరో ఒకరు ట్రాప్ లో కొంతమంది ప్రాపర్ ట్రాప్ అయిపోతారండి. ట్రాప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏజెంట్స్ అయిపోతారు, కానీ దానిలోంచి ఊబులోంచి బయటికి రాలేరు. కొంతమంది బ్లాక్ మెయిల్ చేసి అదే ఇరుక్కుపోతున్నారు. తెలుసో ట్రాప్ తెలియకో అంటారు, దాన్నే ఇరుక్కుపోయింటారు. ట్రాప్ అంటున్నాను అండి. ఓకే. బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే ప్రివిలేజెస్ ఇస్తారు. ఇప్పుడు ప్రివిలేజెస్ ఇస్తున్నప్పుడు ఎవరికైనా సరే స్టేట్ గెస్ట్ కింద వెళ్తే మీకు చాలా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో ఆ విధంగా తర్వాత ఏంటంటే ఆవిడకి బహుశా మీడియా ప్రకారం మీడియా కొంచెం ఎక్కువ చెప్తుంది అనుకోండి, బహుశా అతన్ని పెళ్లి కూడా చేసుకోవాలనుకోండి, ఆ విధంగా ఉంటుంది. ఎంత ఇష్టపడినా కూడా దేశానికి సంబంధించి ద్రోహం చేస్తున్నాం అనేటువంటి ఒక భావం అనేది మైండ్లో కలగదా సార్? సోర్స్ కల్టివేషన్ ట్రైన్డ్ పీపుల్ ఉంటారు. మీలో వీక్నెస్ని పట్టుకుని ట్రైన్ చేస్తారు. వాళ్ళు అంత ఈజీగా చేయరండి. కొంతమందికి లిక్కర్ అలవాటు ఉంటుంది. అది డెడ్లీ లిక్కర్ అలవాటు ఉన్న వాళ్ళకి మీరు లిక్కర్ పోస్తా ఉంటే వాడు చెప్తానే ఉంటాడు, ఏమైనా కాగితాలు చేస్తారు. తీసుకుని వస్తానే ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.